మన డియర్ శీర్షిక ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ రోజు మనం కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కైలాసగిరి మల్లికార్జున స్వామి దేవస్థానానికి వచ్చేసాము. ఈ టెంపుల్ వచ్చేసి హెచ్బి కాలనీ, మౌలాలి, హైదరాబాద్ లో ఉంది. ఈ టెంపుల్ విశిష్టత గురించి తెలుసుకుందామా? ఫ్రెండ్స్, మనం లోపలికి రాగానే అక్కడ ధ్వజస్తంభం ఉంది. అలాగే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ దీపాలను వెలిగిస్తున్నారు. ఈ పర్వదినం రోజు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తే మంచి జరుగుతుందంట. అందుకే ఇక్కడ భక్తులందరూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిదంట. అందుకే నేను ఈరోజు ఉసిరి దీపాన్ని వెలిగించాను. అలాగే చాలా మంది ఈరోజు 365 లేదా 366 ఒత్తులు దీపాలు లేదా ఉసిరి దీపాలను వెలిగిస్తారు. ఇక్కడ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు కూడా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నాడు. శ్రీ దండాయుధపాణి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధి అని అక్కడ రాసింది, చూడండి. ఇక్కడ నవనాగులు కూడా కొలువై ఉన్నారండి, చూసి తరించండి. ఇక్కడైతే నేను శివుడికి అభిషేకం కూడా చేశాను. ఓం నమః శివాయ. ఈ కార్తీక పౌర్ణమి పర్వదినం రోజు ఆ శివుణ్ణి దర్శించుకుంటే మీ కోరికలు మా కోరికలు అన్ని నెరవేరాలి అని శివుణ్ణి కోరుకుందాం. ఓం నమః శివాయ. కార్తీక పౌర్ణమి పర్వదినాన్న శివయ్య సన్నిధిలో గణేశాన్ని దర్శించుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. కార్తీక పౌర్ణమిని త్రిపురారి పౌర్ణమి, దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. దీనికి ముఖ్య కారణం త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించడం. త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించడంతో దేవతలందరూ ఆనందంతో దీపాలను వెలిగించుకున్నారంట. అందుకే దీనిని దేవ దీపావళి అని కూడా పిలుస్తారు. చూసారు కదండి, ఆ అమ్మ జగన్మాత ఇక్కడ బ్రహ్మరాంబికా దేవిగా కొలువై ఉంది. జై బజరంగబలి. ఇక్కడ ఆ హనుమంతుడు కూడా కొలువై ఉన్నాడు. జై శ్రీరామ్, జై శ్రీ హనుమాన్. ఇక్కడ కాలభైరవ స్వామి కూడా కొలువై ఉన్నారు, కానీ తలుపులు మూసేస్తున్నాయి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం. ఇప్పుడు మనం కైలాసగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఉన్నాము. స్వామి వారిని దర్శించుకుందాం రండి. చూసారు కదండి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని చూసి ధరించండి. ఈ కార్తీక పౌర్ణమి నాడు విష్ణుమూర్తి తన మొదటి అవతారమైన మత్స్య అవతారంలో కూడా అవతరించాడు అని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుమూర్తి పెద్ద చేప రూపంలో అవతరించి రాజు అయిన సత్యవ్రతుడికి రాబోయే ప్రళయం గురించి హెచ్చరించాడు. అప్పుడు విష్ణువు సత్యవ్రతుడిని, సప్త ఋషులను, జీవరాశులను పెద్ద పరవలో రక్షించాడు. ప్రళయం ముగిసిన తర్వాత విష్ణువు హయగ్రీవుడిని వధించి దాని తర్వాత వేదాలను తెచ్చాడు. ఈ రెండు కథలు కార్తీక పౌర్ణమి నాడు హరిహరాదులు అంటే శివకేశవుల పూజకు ఉన్న ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ఈ పవిత్రమైన రోజున భక్తులు నదీ స్నానాలు ఆచరించి ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేసి దీపాలను వెలిగించుకుంటే సంవత్సరం అంతా దీపాలను వెలిగించిన పుణ్యం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. చూసారు కదండి కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి. అలాగే కైలాసగిరి శ్రీ మల్లికార్జున స్వామి
దేవాలయం విశిష్టత గురించి, అందరూ దేవుళ్ళు కొలువై ఉన్న ఈ దేవాలయాన్ని మీరు తప్పకుండా దర్శించుకోండి. ఈ టెంపుల్ వచ్చేసి హెచ్బి కాలనీ మౌలాలి హైదరాబాద్ లో ఉంది. మరొకసారి మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.